ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, నేటి నుంచి మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటాము. పత్రిక అంతా శ్రద్ధగా వినండి. ఇది పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘానికి వ్రాసిన పత్రిక. ఈ పత్రికను గురించి మనం కొన్ని విషయాలు ధ్యానం చేసుకుంటాము. పౌలు గారు మిషనరీ యాత్రలు చేస్తున్నారు. అంటే సువార్త ప్రయాణాలు చేస్తూ ఉన్న సందర్భంలో ఆయన కొరింథీ అనే పట్టణానికి వెళ్ళి అక్కడ ప్రజలకి సువార్త చెప్పారు. వివరాలు అపోస్తల కార్యాల గ్రంథం 18వ అధ్యాయం 1 నుంచి 17వ వచనం వరకు క్లుప్తంగా అందచేయడం జరిగింది. ఇంచుమించు 18 నెలలు కొరింథీ ప్రాంతంలో ఉన్నారు పౌలు గారు. అక్కడ అకుల, ప్రిస్కిల అనే భార్యాభర్తలు వీరు వృత్తిరీత్యా డేరాలు కుట్టేవారు. పౌలు గారు కూడా వారిని కలుసుకున్నారు. వారు రోమ్‌లో ఉండే పౌరులు అయితే, రోమా చక్రవర్తి ఇక్కడ యూదుల్ని ఇతరులు హింసిస్తూ ఉన్న కారణం చేత యూదావారు అందరూ ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలని శాసనం చేసినప్పుడు అనేకులు ఆ ప్రాంతం విడిచి వలస వెళ్ళిపోవాల్సొచ్చింది. ఆ సందర్భంలోనే అకుల, ప్రిస్కిల వీరు కొరింథీకొచ్చారు. కొరింథీలో వారి జీవనోపాధి డేరాలు కుట్టడం. అలాగే వాళ్ళు ఉంటున్నప్పుడు పౌలు కూడా వారిని అదే వృత్తి గలవాడు కలుసుకున్నాడు. వారికి ఇంకను దేవుని సువార్తను చాలా చక్కగా వివరించి వారిని ఆత్మీయతలో ఎంతగానో బలపరిచాడు పౌలు. అలాగ వారిని ఆయన బలపరిచిన తరువాత ఆ ప్రాంతంలో సమాజ మందిరంలో మాట్లాడాడు. సమాజ మందిరంలో పౌలు గారు ఏ ప్రాంతానికి వెళ్ళినా సమాజ మందిరంలో మాట్లాడతారు. అక్కడ కూడా అలవాటు చొప్పున మాట్లాడితే ప్రతి చోట జరిగిన సంఘటనలు 2. అదేమంటే, మొదటిగా ఎక్కడ పౌలు మాట్లాడినా అక్కడ ఎదురాడేవారు యూదులు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టము ఉండేది కాదు. దేవుడి గురించి, యేసు ప్రభువుని గురించి చెప్తుంటే, ఏంటితను ఇలా చెప్తున్నాడు, మత నియమాల్ని వ్యతిరేకిస్తున్నాడు అన్నట్లుగా ఆటంకంగా చూసేవారు. యూదులు మొదట అంగీకరించేవారు కాదు. అలాగే కొందరైతే వినేవారు. కొందరేమో తిరస్కరించేవారు. ఇది ప్రతి చోట ఎదురయ్యేది. ఆ తర్వాత కొరింథీలో కూడా అలాగే వారు ఎదురాడుతుంటే, పౌలు తన వస్త్రాలు దులుపుకొని, నేను అన్యుల దగ్గరికెళ్ళిపోతున్నాను అనేసి అక్కడే మరికొంత దూరం వెళ్ళి ఉండి పరిచర్య చేశారు. కొరింథీలో పరిచర్య చేసిన తర్వాత అక్కడి నుండి వేరే ప్రాంతానికి పౌలు గారు వెళ్ళిపోయారు. ఇలాగూ 18 మాసములు కొరింథీ అనే ప్రాంతంలో పౌలు గారు ఉండటం చేత అక్కడ సువార్త విన్నవారందరూ, ప్రత్యేకించి ప్రభువుని విశ్వసించిన వారు ఒక సంఘంగా ఏర్పడ్డారు. ఇది కొరింథీ ప్రాంతం కాబట్టి కొరింథీయులకు అంటే కొరింథీలో ఉన్న సంఘస్థులకు వ్రాయబడిన పత్రిక గనుక ఈ పత్రికకు కొరింథీ పత్రిక అని నామకరణం ఉంది. ఈ కొరింథీ ప్రాంతానికి వేద విద్యార్థులు చాలామంది ఈ రకమైన విషయాలు చెప్తుంటే నేను విన్నాను. ఏమనంటే, పౌలు గారు వాస్తవానికి ఈ కొరింథీ మొదటి పత్రిక మనం ఇప్పుడు చదువుకోబోయే దానికన్నా ముందు ఒక లేఖ రాశారు. ఆ లేఖకు సంబంధించిన ప్రతి వీళ్ళకి మనకి బైబిల్ గ్రంథంలో దొరకలేదు. ఆహ్, ల్ హ్మ్. దొరకని హేతువు చేత లభించని కారణం వలన అది మన బైబిల్ గ్రంథంలో లేదు. అయితే ఆ పత్రిక తర్వాత రెండోది రాశారు. ఆ రెండోదే ఇప్పుడు మనం మొదటిది అని చదువుకునే పత్రిక అని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. అలాగే తర్వాత మనకి దీని తర్వాత రెండో కొరింథీ పత్రిక అనొస్తది. అయితే వాస్తవానికి
4 రాశారని, 2 మాత్రమే బైబిల్ గ్రంథంలో ఉన్నాయని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. కొరింథీ పట్టణాన్ని గురించి కూడా మనం ధ్యానం చేస్తే, ఆ పట్టణం చాలామంది వలస వెళ్ళిపోతూ జీవిస్తూ ఉండేవాళ్ళు. రోమా ప్రభుత్వం క్రిందనున్న ఒక పట్టణం. వ్యాపారానికి కేంద్రం అని చెప్పవచ్చు. చాలా రకాల వ్యాపారాలు ఉండటం చేత ఆ ప్రాంతంలో రోమన్లు, యూదులు, గ్రీక్ సంస్కృతిని అవలంబించేవారు. ఇలాగ రకరకాల ప్రజలున్నారు. వ్యాపారం జరిగే ప్రాంతం అన్నాం కాబట్టి మనకొకటి బాగా తెలుసు. ఎక్కడైతే వ్యాపారాలు జరుగుతాయో అక్కడ అన్ని రకాల జాతుల వాళ్ళు, అలాగే ఎన్నో రకాల భాషలు మాట్లాడేవారు, సంస్కృతి సంప్రదాయాలు గలవారు అనేకులు ఉంటారు. కొరింథులో కూడా అంతే. మరి అన్ని రకాల ప్రజలున్నారు అన్నప్పుడు అక్కడ చాలా రకాల విధానాలు కూడా ఉంటాయి. ఈ కొరింథులో ఎలాగైతే వ్యాపారం విస్తృతంగా జరిగేదో, పాపం కూడా అలాగే జరిగేది. త్రాగుబోతుతనం, తిండిబోతుతనం, వ్యభిచారం, అలాగే విగ్రహారాధన ఇవన్నీ ఈ ప్రాంతంలో ఎక్కువ. అఫ్రోడైట్ అనే దేవత గుడి ఉంది. రోమన్లు ఆ దేవతని వీనస్ అని పిలుస్తారు. ఆ ఆ పెద్ద ఆలయానికి ఇంచుమించు 1000 మంది దేవదాసీలున్నారు. వీరు దేవదాసీలు అని చెప్పడం కన్నా, దేవుని భక్తి పేరుతో వ్యర్థమైనవి చేసేవారు అని చెప్పవచ్చు. వారిని వేశ్యలని కూడా అంటారు చాలామంది. భక్తి పేరుతోనే జరగకూడనివన్నీ, వ్యర్థమైనవన్నీ జరిగిస్తూనే దానికి భక్తి అని పేరు పెట్టుకుంటూ ఎంతో సంబరాలు, సంతోషాలు, ఇక ఒక్క విధంగా చెప్పాలంటే సంపూర్ణంగా పాపంతో నిండిన ప్రదేశం. రకరకాల భాషలు, జాతులు, రకరకాల దేవుళ్ళ ఆరాధన, ప్రత్యేకించి ఈ ఎఫ్రోడైట్ అనే దేవికి సంబంధించిన గుడి ప్రసిద్ధికెక్కింది. ఇలా ఎన్నో విషయాలున్నాయి. అలాంటి స్థితిలో ఉన్న కొరింథు ప్రాంతానికి ప్రభు యొక్క సువార్తను చేతపట్టుకొని వెళ్ళాడు పౌలు. పౌలుని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. అన్ని జనులకు సువార్త ప్రకటించే సాధనంగా ప్రభు నియమించుకున్నాడు. నియమించుకున్న ఆ విషయాన్ని బట్టే పౌలు గారు ఎన్నో ప్రాంతాలకు వెళ్లారు. వాటిలో ఒకటి ఈ కొరింథీ. పరిస్థితి చూస్తే వ్యాపారాల రీత్యా చాలా సంబరాలతో కూడిన పట్టణం. గొప్పది. ఎన్నో రకాల అమ్మకాలు, కొనుగోళ్ళు జరుగుతాయి. ఇక్కడ వలస వచ్చేవారు ఎక్కువ మంది. ఇంకా రకరకాల మనుషులు, మనస్తత్వాలు, గ్రీకు సంస్కృతి, సంప్రదాయాలు, తత్వజ్ఞానం, తర్కాలు, వాద విభేదాల్లో మునిగి తేలిపోయేవాళ్ళు. ఇలాగూ ఎన్నో చెప్పవచ్చు. అలాంటి ప్రాంతానికి పౌలు గారు వెళ్ళి పరిచర్య చేయగా దేవుని మహాకృప అక్కడ ఒక సంఘం ఏర్పాటయింది. సంఘం ఏర్పాటయిన తర్వాత పౌలు గారు ఒకే చోట ఒక మందిరం కట్టుకొని అక్కడే స్థిరంగా ఉన్న పరిచర్య చేయలేదు పౌలు. అన్ని ప్రాంతాలకు తను ఎంతవరకు వెళ్ళగలుగుతారో అన్ని ప్రాంతాలు సందర్శించాడు. దేవుని యొక్క సువార్తను వివరించాడు. అలా వివరించడానికి కొరింథుని విడిచి వేరే ప్రాంతానికి వెళ్ళాడు. వేరే ప్రాంతానికి వెళ్ళి మరికొంత సువార్త పరిచర్య చేస్తూ ఉన్నారు. ఇలాగూ కాలం కాస్తంత గడుస్తూ ఉంది. కాలం కొనసాగించబడుతుంది. రోజులు జరుగుతా ఉన్నాయి. ఇక ఈ విశ్వసించిన వారిలో కూడా, సంఘంలో కూడా కొన్ని రకాల పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. చాలా రకాల పరిస్థితులు సంఘంలోకి వచ్చేసాయి. ఎందుకంటే పౌలు గారు సువార్త చెప్పినప్పుడు ఆయన ఉన్న ఆ 18 నెలలు చక్కగా వివరిస్తాడు. ప్రతిదాన్ని సక్రమంగా చూసుకుంటాడు గనక అప్పుడు చాలా బాగున్నారు. పౌలు గారు ఆ ప్రాంతాన్ని విడిచిన కొంతకాలం వరకు కూడా ఏమి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే దేవునికి భయపడుతూ
పౌలు గారు ఏ పునాదైతే వేశారో, ఆ పునాది మీద బ్రతుకుతూ ఇలాగ సాగుతూ ఉండేవారు. అయితే కొంతకాలం గడిచింది. సంఘంలో రాకూడనివి కొన్నొచ్చేసాయి. నాటి కొరింథీలోనే కాదు, నేటి సంఘాల్లో కూడా ఈ రకమైన సమస్యలున్నాయి. పరిస్థితులున్నాయి. అయితే ఈ పరిస్థితులన్నీ చూసిన కొందరు పౌలు గారు ఎఫెసులో ఉన్నప్పుడు, ఎఫెసీ ప్రాంతంలో పరిచర్య చేస్తున్నప్పుడు ఈ సమాచారాన్నంతా తీసుకొనెళ్ళి పౌలు గారికి చెప్పారు. అయ్యా! కొరింథీలో ఇది పరిస్థితి. సంఘం ఇలాగుంది. ఏమైంది సంఘానికి? సంఘంలో కొన్ని సమస్యలొచ్చాయి. వీళ్ళు దేవుడిని విశ్వసించారు గానీ, భక్తిలో ఎదగలేదు. అలా ఉన్నారంతే. పేరుకి సంఘస్థులుగా నడుస్తున్నారు గానీ, కాస్త శరీర సంబంధమైన విషయాల్లోనూ, ఆధ్యాత్మిక సంబంధమైన విషయాల్లోనూ ఈ సంఘంలో కొన్ని ఇబ్బందులు ప్రవేశించాయి. మొదటిగా పౌలు గారు విన్న విషయం ఏంటంటే, మందిరంలో అంటే కొరింథీ సంఘంలో గుంపులు గుంపులుగా మారిపోతున్నారు. అంటే ఒకరొక జట్టు, ఇంకొకరు ఇంకో జట్టు అంటూ నాయకుల పేర్లు చెప్పుకొని నాయకులు ఐక్యంగానే ఉన్నారు గానీ, విశ్వాసులు ఎలాగున్నారంటే నాయకుల పేరు చెప్పుకొని మేము వాళ్ళ తరఫున, మేము వీళ్ళ తరఫున ఇలాగా సంఘంలో చీలికలు ప్రారంభమయ్యాయి. అలాగే సంఘంలో పాపం చేసేవారు కూడా కొందరు ప్రవేశిస్తూ ఉన్నారు. అలాగే సంఘంలో కోర్టుకు సంబంధించిన వ్యాజ్యాలు, అలాగే వివాహ బంధాలకు సంబంధించిన అంటే విడాకులు ఇట్లాంటి వాటి విషయాల్లో, అలాగే దేవునికి ఇష్టలుగా ఉండవలసిన వారు ఇష్టలుగా ఉండకుండా దూరమైపోతున్న ఇలాంటి ఇంచుమించు 10 రకాల సమస్యల గురించి పౌలు గారు ఈ లేఖలో వారికి సమాధానంగా, హెచ్చరికగా అందించిన విషయాలున్నాయి. అంతేకాదు దేవుని కృపావరాలు ఏమై ఉన్నాయి? ఆ కృపావరాలను ఆసక్తితో ఎలాగూ మనం పొందుకోవాలి? పొందుకున్న వాటిని సంఘ క్షేమాభివృద్ధి కోసం ఎలాగ వినియోగించాల్సి ఉంటుంది? ఆ విషయాలు తెలియచేశారు. అలాగే దైవ ప్రేమ అనేది ఎలాంటిది? మనం ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలి? అనే ఒక అద్భుతమైన ప్రేమ సందేశాన్ని కూడా ఈ పుస్తకంలో, పత్రికలో అందించడం జరిగింది. అంతేకాదు యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం ఇందులో కేంద్ర సత్యం. 15వ అధ్యాయం అంతా అదే సంగతి. మనం ప్రభునందున్న మనం జీవించి ఉన్నప్పుడు ప్రభు వచ్చిస్తే సజీవంగా, ఒకవేళ మనం ప్రభువునందు నిద్రించి ఉన్న, ప్రభువునందున్నవారు పరిశుద్ధులుగా బ్రతికిన వారు తిరిగి లేపబడతారు. పునరుత్థానం ఉంది. ఆ పునరుత్థానం ఇలాగుంటుంది అని 15వ అధ్యాయం అంతా వివరించారు. ఇలా ఎన్నో రకమైన ప్రశ్నలు లేదా సమస్యలకు జవాబులు, సూచనలు, హెచ్చరికలు, అలాగే నేర్చుకోవాల్సిన, పాటించవలసిన కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు. ఇలాంటివన్నీ విషయాలతో ఈ లేఖను వ్రాసి కొరింథీ సంఘానికి పంపించారు పౌలు గారు. అలనాటి కొరింథీలో ఎలాంటి పరిస్థితులున్నాయో, నేడు మనకు కూడా అలాంటివున్నాయని మనం మనసులో ఉంచుకొని, ఈ లేఖను జాగ్రత్తగా చదువుకుంటే, ఇది మనకు కూడా ఎంతో దీవెన. ఇక గ్రంథకర్త ఆరంభం నుండి నేను చెప్తున్నట్లుగా పౌలు గారే. ఎందుకంటే, తాను సువార్త చెప్పి, దేవుని మహాకృప దేవుడు కొన్ని ఆత్మలను రక్షించుకొనగా ఏర్పాటైన సంఘం గనక, ఆ సంఘంలో ఉన్న సమస్యలు పౌలు గారి దగ్గరికే వచ్చాయి. కాబట్టి వాటన్నింటికి సలహాలు, సూచనలు, గద్దింపులతో కూడిన లేఖను రాశారు. రచయిత పౌలు. వ్రాసిన కాలం సుమారు క్రీస్తు శకం 55-57 సంవత్సరం మధ్యలో రాసి ఉండొచ్చని వేద విద్యార్థులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అధ్యాయాలు 16 అధ్యాయాలుంటాయి. 437 వచనాలు మనం ఈ గ్రంథంలో చూస్తాము. ఈ పత్రికలో కొన్ని మూల వాక్యాలున్నాయి. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయం
పరిశుద్ధమై ఉన్నది. మీరు ఆ ఆలయమై ఉన్నారు. 3వ అధ్యాయం 17వ వచనంలో చెప్తున్నారు. మీరు దేవుని ఆలయం పరిశుద్ధం. మీరే ఆ ఆలయం. ఆలయమే మీరై ఉన్నప్పుడు ఆలయంలో ఇలాంటి పద్ధతులు ఉండకూడదు కదా! అని చెప్పడమే ఈ పత్రిక ముఖ్య ఉద్దేశం. అలాగే మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19, 20 వచనాలు కూడా మనం మూల వచనాలుగా చూడవచ్చు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరగరా? మీరు మీ సొత్తు కారు. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహింపరచండి. మీరు మీ సొత్తు కాదు. మీరు లోకంలో నుండి పిలువబడిన వారు. మీరు దేవుని సొత్తు. మీ దేహాలతో దేవునికి మహిమ రావాలి. అంతేగాని దేవునికి అవమానం వచ్చేలాగా మీరు సంఘంలో ఇలాగూ జీవించకూడదు. అంటూ ఎన్నో అనేకమైన ఆత్మీయ సత్యాలతో ఎన్నో రకమైన నాటి సంఘస్థులకే కాదు, చదివే ఏ భక్తుడికైనా ఉపయోగపడే రీతిగా ఈ పత్రిక వ్రాయబడింది. శ్రద్ధగా పత్రిక అంతా మనం ధ్యానం చేసుకుందాము. మీరు కూడా శ్రద్ధ నిలిపి మంచి మనసుతో ఈ పత్రికను దేవుని ఆత్మ సహాయంతో చదువుకుంటూ ధ్యానం చేసుకుందాము. ప్రతి దినము మీరు ఈ పత్రిక వినడానికి వస్తున్నప్పుడే ప్రార్థనతో సిద్ధపడి రండి. ప్రభు మీ లేఖనాలలోని సత్యాలను మాకు నేర్పించండి అంటూ ప్రార్థనాపూర్వకంగా ఈ పత్రికలను మనం అధ్యయనం చేసినప్పుడు ఎంతో దీవించబడతాము, ఎంతో నేర్చుకోగలుగుతాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి నుంచి దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడిగా నుండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సోస్తెనేసును, కొరింథులో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయునది. పౌలుని నేను దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడిగా ఉండటానికి పిలువబడ్డాను. నా పేరు పౌలు. నన్ను పిలిచింది దేవుడు. ఎందుకు పిలిచాడంటే ఆయన చిత్తం. ఏమిటి ఆయన చిత్తం అంటే నేను ఆయనకు అపోస్తలుడిగా ఉండాలి. అవును, పౌలుని దేవుడే పిలిచాడు. దేవుడే ఎన్నుకున్నాడు. అపోస్తల కార్యాల గ్రంథం 9వ అధ్యాయంలో వివరాలున్నాయి. దమస్కు ప్రాంతానికి వెళుతున్న పౌలుని ప్రభువు దర్శించాడు. నన్నెందుకు హింసిస్తున్నావు? నేనే నీవు హింసిస్తున్న నజరేయుడైన యేసుని అని పిలవగా పౌలు మారిపోయాడు. దేవుని యొక్క దర్శనం పొందుకున్నాడు. అప్పుడు దేవుడు అతని మార్పుని అంతా చూసి దేవుడు వాగ్దానం చేశాడు. నేను నిన్ను అన్యజనుల ఎదుట నా నామాన్ని భరించడానికి నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అని పౌలుతో దేవుడు మాట్లాడాడు. ఎప్పుడైతే దేవుడు మాట్లాడటం ప్రారంభించాడో నాట నుండి దేవుని కోసం పానార్పణంగా పరిచర్యలో పోయబడుతూ బలముగా దేవునికి సాక్షిగా నిలిచాడు పౌలు. కొరింథులో ఉన్న దేవుని సంఘానికి నేను రాస్తున్నాను. ఎవరు కొరింథులో ఉన్న దేవుని సంఘం అంటే కొరింథులో ఉన్నవారు దేవుని సంఘం అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారు. సంఘాన్ని చాలా చక్కగా నిర్వచనం చెప్తున్నాడు చూడండి. సంఘం అంటే ఎవరో తెలుసా? క్రీస్తు చేత పరిశుద్ధపరచబడిన వారు. అంతేనా? పరిశుద్ధ పరచబడి ఇక మీదట పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారు. ఎంత స్పష్టతో మొదటి ఇక్కడ తొలి పలుకులలోనే ఒక స్పష్టత ఇస్తున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. నిజమే, మనం పాపలోకంలో ఉన్న మనల్ని ప్రభు తన ప్రేమను మనకు పరిచయం చేసి సువార్త వినిపించి పిలుచుకున్నాడు. పిలుచుకున్న నాడే మనం దేవునికి సమర్పించుకుంటూ మనందరం ప్రార్థన చేశాము. ప్రభు మా పాపాలను క్షమించండి, మేము ఒప్పుకుంటున్నాం అన్నాము. అంటంతో ఆగామంటే బాప్తిస్మం కూడా పొందాము చాలా మంది. ఎందుకంటే
మనం పాపాలు పోగొట్టుకొని పరిశుద్ధులం అవ్వాలి. పరిశుద్ధులవుతేనే దేవుని సంఘస్థులు అనిపించుకుంటారు. సరే, అక్కడితో ఆగిపోయిందనుకుంటున్నారా? పరిశుద్ధ పరచబడ్డారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డారు. చాలా చక్కగా చెప్తున్నాడు. మీరు ప్రభువుతో ఒకసారి పరిశుద్ధ పరచబడ్డారు. పరిశుద్ధ పరచబడ్డామని మరలా మురికి చేసుకోవడానికి కాదు. పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డారు. అంటే ఉదాహరణకు మురికిగా ఉంది శరీరం. స్నానం చేశారు. స్నానం చేయగానే మళ్ళా ఎళ్లి బురదలో దిగితే అలా కాదు కదా! బురదలో దిగకూడదు కదా! ఎందుకు? శుద్ధి చేశారు కదా! ఏదైనా అంతే కదా! మనం ఒక పని కోసం శుద్ధి చేశామంటే అది ఆ పని కోసం ఉండాలి. శుద్ధి చేసినా మరలా వెంటనే అశుద్ధమైపోతే, మురికి పడితే దానివల్ల మనకు ప్రయోజనం ఏమిటి? క్రీస్తు కూడా మిమ్మల్ని పరిశుద్ధ పరిచాడు, పిలిచాడు, పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధపరచబడిన మీరు ఇంకనూ పరిశుద్ధులుగా ఉండటానికే మీరు పిలువబడ్డారు. అంటే మీరు పరిశుద్ధతను కాదనకూడదు. మీరు పిలువబడింది ఎందుకో మరొకండి. పిలిచింది ఎవరో మరొకండి. పిలిచింది ప్రభువే. ఎందుకు పిలిచాడంటే పరిశుద్ధులుగా జీవించాలని పిలిచాడు. అన్నట్లు ప్రియ విశ్వాసులారా మనం ఎలా ఉంటున్నాం? పరిశుద్ధంగానే బ్రతుకుతున్నామా? పాపంలో ఉన్నామా? పరీక్షించుకోవాలి. అంతేకాదు మనకును వారికిని ప్రభువుగా ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు నామాన ప్రతి స్థలమందు ప్రార్థన చేస్తున్న వారందరికీ కూడా నేను శుభాలు తెలియజేస్తున్నాను. అందరికీ ఈ లేఖ వర్తిస్తుంది. కొరింథీలో ఉన్న సంఘస్థులైన మీకు ప్రతి స్థలమందు యేసు నామమున ప్రార్థించే వారందరికీ నేను శుభాలు చెప్పి తెలియచేయాలనుకుంటున్న విషయాలు కొన్నున్నాయి. మన తండ్రి అయిన దేవుని నుండియు, ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృప, సమాధానములు మీకు కలుగును గాక. ఇక పరిచయం అయిపోయింది. పరిచయం అయిపోయిన తర్వాత దీవిస్తూ ఉన్నాడు. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృప, సమాధానం మీకు కలుగును గాక. విశ్వాసులారా ఇది జంట దీవెన. కృప, సమాధానం. మనల్ని ఏ యోగ్యత లేకపోయినా మనల్ని ప్రభువులోకి పిలిచి, ఈ అర్హత లేని మనకు ఒక అర్హతనిచ్చాడు అంటే అది ప్రభువు యొక్క కృప. ఇప్పుడు ఈ కృపను పొందుకున్న మనం సమాధానంగా జీవించాలి. అందుకే మీకు కృప, సమాధానం కలుగును గాక అంటున్నాడు. 4వ వచనం. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహించబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. క్రీస్తును గురించిన సాక్ష్యము మీలో స్థిరపడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశంలోనూ సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులైతిరి. నేను మిమ్మల్ని చూసి చాలా సంతోషిస్తున్నాను. మీరు ప్రభు కృపలో స్థిరపడ్డారు. మీరు దేవుని ఉపదేశాన్ని అనుసరించి ప్రభువుకి సాక్ష్యం అందిస్తూ జ్ఞానంతో కూడా మీరు నిండుకున్నారని నేను భావిస్తున్నాను. గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. కాబట్టి మీరు ఏ లోపం లేకుండా క్రీస్తు కోసం కనిపెడుతూ ఉన్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులైయుండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. విశ్వాసులారా ఇంకా చెప్తున్నాడు పౌలు మాట్లాడుతూ మిమ్మల్ని పిలిచింది దేవుడే. పిలువబడిన మీరు ఆయన యొక్క ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తూ ఆయన కృపావరాలు పొందుకొని వాటిలో ఏ లోపం లేకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ప్రభు కూడా మిమ్మల్ని అలాగూ స్థిరపరచాలని నేను ఆశిస్తున్నాను. యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసానికి పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. మిమ్మల్ని ప్రభు తన కుమారునితోనూ తనతోనూ సహవాసం చేయడానికి పిలిచాడు. సహవాసం అంటే ఒకరిది ఒకరు పంచుకోవడం. క్రీస్తు యొక్క ఉన్నతమైన మహిమైశ్వర్యం, తండ్రి దగ్గరున్న మహిమైశ్వర్యం, వాగ్దానాలు, దీవెనలు ఆయన మనతో ఏ యోగ్యత లేని మనతో పంచుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆయన నమ్మతగినవాడు. ఈ సహవాసానికి పిలువబడిన మనం కూడా ఆయన ఎలాగైతే తనవన్నీ మనకివ్వటానికి సిద్ధపడ్డాడో, మనం కూడా మనవన్నీ అంటే మన పైన అధికారం,
మన జీవితాల మీద ఆయన నిర్ణయం, ఆయన ఆధిపత్యం, ఆయన ప్రభుత్వానికి మనల్ని మనం కూడా ఒప్పుకోవాలి. ఆయన దీవెనలు, ఆయన రాజ్యం, ఆయనకు సంబంధించినవన్నీ మనకివ్వటానికి ప్రభు సిద్ధమైనట్లే. సహవాసం అంటే నిజంగా ఈ అర్థమే వస్తుంది. ఏదో సహవాసం అంటే ప్రభు దగ్గరకొచ్చి మీరు 4 మాటలు, ప్రభువేమో మీతో ఒక 4 మాటలు అంతేనా? అలా కాదు. నిజమైన సహవాసం అంటే పంచుకోవడం. పంచుకోవడం అంటే ప్రభు తన దగ్గరున్న ఉన్నతమైనవన్నీ నీతో పంచుకుంటున్నాడు. నీవు నీ జీవితాన్ని ప్రభుతో పంచుకుంటున్నావా? అందుకే పౌలు చెప్తున్నాడు, ప్రభువు నమ్మతగినవాడు. మరి నువ్వెలాగున్నావు? నువ్వెలాగున్నావు? చూసారా? 9 వచనాలు మనం చదివాం. ప్రతి వచనంలోనూ యేసుక్రీస్తు, యేసుక్రీస్తు, యేసుక్రీస్తు అంటున్నాడు. అంటే మీకు అర్థమవుతుంది కదా! ఈ పత్రిక యొక్క కేంద్ర స్థానంలో ఎవరున్నారు? ప్రభువే ఉన్నారు. మన బ్రతుకుల్లో కూడా ప్రభువే ఉండాలి. ప్రతి సమస్యకు పరిష్కారం ప్రభువే. పౌలు గారు అదే చూపిస్తారు, అదే నేర్పిస్తారు సంఘానికి. మనం కూడా అదే చూపించాలి, అదే నేర్చుకోవాలి, ఇతరులకు కూడా అదే తెలియచేయాలి. యేసుక్రీస్తు మనకున్నాడు. యేసు ఆయనకి మానవ శరీరాకారంతో ఉన్నప్పుడు ఆయనకి ఇయ్యబడిన నామధేయం. క్రీస్తు అంటే అభిషిక్తుడు, మహాదేవుడు, గొప్పవాడు, ప్రభువుల ప్రభు. ఆయన అభిషిక్తుడు. ఆయన సహవాసానికి మనల్ని పిలిచాడు. ఆయన నమ్మకస్తుడు. సహవాస విషయంలో ఆయన నమ్మకంగా ఉంటాడు. మనం కూడా అలాగే ఉండాలి. మనం కూడా ఆయన్ని అలాగే ఆరాధించే వారంగా, అలాగే సేవించే వారంగా, మన అన్నింటిపైన ఆయనకు అధికారం ఇచ్చే వారంగా మనం ఉండాలి. ఇప్పుడు అసలు విషయాన్ని ప్రారంభిస్తున్నాడు. మొదటి అధ్యాయం 10వ వచనానికి రండి. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలెననియు, మీరు కక్షలు లేక ఏక మనసుతోనూ, ఏక తాత్పర్యంతోనూ మీరు సమర్థులై ఉండవలెననియు, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. అసలు విషయం ఇప్పుడు ప్రారంభించారు పౌలు. ఇప్పటిదాకా దీవిస్తూ మనం ఏమై ఉన్నామో జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే, మనం ఏమై ఉన్నాం? మనం ఏమి అయ్యున్నామంటే, ఏదన్నా అయ్యున్నామంటే అది ప్రభు కృప చేతే. అయోగ్యులమైన మనల్ని తన కృపతో పిలిచి యోగ్యపరిచాడు. పాపులుగా ఉన్న మనల్ని క్రీస్తు యేసునందు పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధులుగా ఉండటానికి మనల్ని పిలిచాడు. పరిశుద్ధపరిచాడు. ఇక ఆ స్థితిలో ఉండాలని మనల్ని పిలిచాడు. మనల్ని బాగు చేశాడు. బాగు చేయబడిన మనం అలాగే కొనసాగించబడాలని ఆయన కోరుకుంటున్నాడు. తన కుమారుని సహవాసానికి పిలిచాడు మనల్ని. అలాగ పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మరి మీరందరూ ఏకభావంతో మాట్లాడాలి. మీరు ఒక సంఘం కదా! ఏక మనస్సు ఉండాలి మీకు. కక్షలు లేకుండా, స్వార్థపూరితమైన లేకుండా, ఏక మనస్సు గలవారై, ఒకే తాత్పర్యం గలవారంటే ఒకే ఉద్దేశం ఉండాలి. మీరు అన్ని విషయాల్లో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామాన నేను మిమ్మల్ని బతిమాలుతున్నాను. 11వ వచనం. నా సహోదరులారా, మీలో కలహాలు కలవని మిమ్మును గురించి క్లోయ ఇంటి వారి వలన నేను తెలుసుకున్నాను. అది విషయం. నాకు క్లోయే ఇంటి వారి నుంచి సమాచారం వచ్చింది. ఈ క్లోయే అనే సహోదరి ఎఫెస్‌కి వెళ్ళి పౌలు గారికి సమాచారం తెలియచేసినట్లుగా మనం చూడొచ్చు. ఇంటివారి వలన నేను విన్నాను. వాళ్ళు చెప్పిందంతా సత్యమే. కానీ మీరేంటి? ఏకభావం ఎందుకు లేదు? మీరు సంఘం కదా! ఏక మనసు, ఏక తాత్పర్యం మీలో లేకపోవడం ఏంటి? మీరు మంచిగా మాట్లాడవలసిన వారు, మీలో కలహాలున్నాయని, కక్షలున్నాయని నాకు తెలిసింది. మిమ్ముని గురించి నేను విన్నాను. 12వ వచనం. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపొల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యం. క్రీస్తు విభజించబడి ఉన్నాడా? పౌలు నీ కొరకు సిలువ వేయబడిన పౌలు నామమున మీరు బాప్తిస్మం పొందారా? నా నామమున మీరు బాప్తిస్మం పొందితిరని ఎవరైనను చెప్పకుండునట్లు క్రిస్పునకును గాయకును తప్ప మరి ఎవరికిని నేను బాప్తిస్మం ఇయ్యలేదు. అందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.
స్టెఫనీ ఇంటి వారికి బాప్తిస్మం ఇచ్చితిని. వీరికి తప్ప మరి ఎవరికైనాను బాప్తిస్మం ఇచ్చితినేమో నేనెరగను. బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పిలవలేదు గాని, క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండునట్లు వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. ప్రియవిశ్వాసులారా, స్పష్టంగా చెప్పేస్తున్నాడు పౌలు. నాకు తెలిసింది లోయే ఇంటి వారి వలన నేను కొన్ని సమాచారాలు విన్నాను. మీరసలు ఏకభావంతో ఒకే మంచి మనస్సాక్షితో చక్కగా సన్నద్ధులుగా, సమర్థులుగా అన్ని విషయాల్లో యోగ్యులుగా కక్షలు లేకుండా ఉండాలని నేను కోరుకున్నాను. మరి మీరేంటార్రా? మీ పరిస్థితి ఏంటి? మీలో కలహాలున్నాయంట. ఒకడేమో నేను పౌలు వాడినని చెప్తున్నాడంట. మరొకడు అపోల్లో వాడిని అంటున్నాడంట. మరికొంతమంది కేఫా వాళ్ళం అంటున్నారంట. ఇదంతా ఎక్కడ? అసలు మేము క్రీస్తు వారమని చెప్పుకుంటున్నారంట. ఎక్కడి నుండి తయారయ్యారు? వాస్తవానికి పౌలు యూదులకు అలాగే అన్యులకి సువార్త చెప్పాడు. ప్రత్యేకించి అన్యులందరూ పౌలు పేరు చెప్పుకుంటారు. ఎందుకంటే ఎక్కువగా అన్ని జనులకు సువార్త తెలియచేసింది పౌలే. మరికొందరేమో అపోల్లో పేరు చెప్తున్నారు. అపోల్లో అలెగ్జాంద్రియా ప్రాంతానికి చెందినవాడు. ఆ ప్రాంతంలో మానసిక ఆనందాన్ని కలిగించే చక్కని దృష్టాంతాలతో, మంచి మంచి వర్ణనలతో మంచిగా వివరిస్తాడు అపోల్లో. అందుకే కొందరు మా గురువుగారు అపోల్లో అని చెప్పుకుంటున్నారు. ఇక కేఫా అంటే పేతురు, యేసుక్రీస్తు శిష్యుడైన పేతురు. కొందరు అంటున్నారు మేము పేతురు వాళ్ళం అంటున్నారు. పౌలు గారి పేరు చెప్తే ఏం గొప్పుంది? అపోల్లో పేరు చెప్తే గొప్పేముంది? పేతురు పేరు చెప్పుకుంటే గొప్పేముంది? యేసు పేరు చెప్తే కదా గొప్ప అని కొంతమందేమో మేము క్రీస్తు వారమండి. ఎక్కడి నుండొచ్చాయి? పౌలు గారు ఎంత చక్కగా అడిగారంటే ఆ మాట భలే ఆశ్చర్యం అనిపిస్తది. ఇలా చెప్పుకుంటున్నారు. రాజకీయ పార్టీలు మీరెక్కడి నుండి తీసుకొచ్చారర్రా? ఈ పద్ధతేంటి? క్రీస్తు విభాగించబడ్డాడా? క్రీస్తు ఒకడే కదా! ఆయన సంఘమంతా ఒకటే గదా! సిలువనందు రక్షిత ప్రజలందరూ ఐక్యంగా, సమైక్యంగా ఉండాలి కదా! మరి మీరేంటి? పౌలేమన్నా మీకోసం సిలువెక్కాడా? చూసారా? క్రీస్తుని విభాగించుకున్నారా? మీరు పంచుకున్నారా? పౌలేమన్నా మీకోసం సిలువనెక్కాడా? లేపోతే పౌలు నామాన మీరేమన్నా బాప్తిస్మం పొందారా? నేనసలు బాప్తిస్మం ఇచ్చిందే చాలా తక్కువ మందికి. ఎందుకంటే నన్ను సువార్త చెప్పడానికి పిలిచాడు. ఒకవేళ ఇవ్వనందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఎందుకంటే ఒకవేళ ఇచ్చుంటే పౌలు చేత బాప్తిస్మం పొందామని నా పేరు చెప్పుకొని తిరుగుతారు. పౌలు కాదు. ఒకవేళ నేను మీకు బాప్తిస్మం ఇచ్చినా, నేను క్రీస్తు నామం పేరట ఇచ్చాను. ఆయన గొప్పవాడు. ఏమిటి? విశ్వాసులారా, వాస్తవానికి పౌలుకి, పేతురు గారికి, అలాగే అపోల్లోకి అసలు భేదాలు లేవు. వీళ్ళు మంచి నాయకులు. ఇంకా చెప్పాలంటే ఐక్యంగా మంచి సహవాసంతో ఉన్నారు. గురువులందరూ బాగున్నారు. శిష్యులేం చెప్పుకుంటున్నారంటే మేము పలానా వాళ్ళం, పలానా వాళ్ళం. సంఘాల్లో కూడా ఇలాంటి మనస్తత్వం ఉంటుంది. కొందరు వాక్యాన్ని చెప్పే విధానాన్ని బట్టి వీరు పక్షాన మేము, మా వాళ్ళు వాళ్ళు, మేము వీళ్ళ వాళ్ళం అని చెప్పుకుంటారు. నాయకుల్లో అలాగుండరు. విశ్వాసుల్లోనే అలాంటి గుంపు మనస్తత్వం వస్తుంది. పౌలు గారు దీనికి సమ్మతించాడు అనుకోకండి. చాలా ఘాటుగా అసలు 4 అధ్యాయం వరకు ఈ గుంపు మనస్తత్వం మీద చాలా విషయాలు పౌలు గారు మాట్లాడుతూనే వచ్చారు. సంఘాలలో గుంపులు ఉండకూడదు. అందరూ ఒక గుంపు. సంఘం బయట సమాజంలో ఉన్న గుంపులు 2. ఒకటి సంఘం అంటే రక్షించబడిన ప్రజలు. సిలువ వేరు చేసింది అంతే. నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష. నమ్మిన వారు దేవుని ప్రజలు, దేవుని పిల్లలు, వాళ్ళు సంఘస్థులు. నమ్మని వాళ్ళు శిక్షకు పాత్రులు, వాళ్ళు సైతాను సంబంధులు. వీళ్ళు విశ్వాసులు, వాళ్ళు అవిశ్వాసులు. అంతే. మళ్ళా విశ్వాసులైన సంఘస్థుల్లో మళ్ళీ ఈ తేడాలేంటి? ఈ భేదాలేంటి? ఇదెక్కడి నుండొచ్చింది? ఎక్కడ మీరు నా నామాన బాప్తిసం పొందారా? నేను చాలా తక్కువ మందికిచ్చాను. నన్ను బాప్తిసం ఇవ్వటానికి కాదు పిలిచింది దేవుడు. వాక్చాతుర్యం లేకుండా ఉన్నదున్నట్లుగా యేసు ఏమై ఉన్నాడో, ఆ యేసుక్రీస్తు గురించి నేను చక్కగా ప్రకటించడానికి ప్రభువు నన్ను పిలిచాడు. మరి మీరేం చేస్తున్నారు? ఈ రకాల గుంపు మనస్తత్వం ఏంటి? చీలికలు ఎందుకొస్తున్నాయి?
ఆనాడు సువార్త బోధించిన నాడు పౌలు నేర్పింది ఇది కాదు కదా! మరిదెక్కడి నుండొచ్చింది? సంఘంలో ఇవే కాదు, ఈ పత్రిక అంతా చదివితే ఎన్ని ప్రవేశించాయో, ఎన్ని ప్రవేశిస్తున్నాయో మనం ఆశ్చర్యపోతామండి. 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం గాని రక్షించబడిన మనకి అది దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతునని వ్రాయబడినది. జ్ఞాని ఏమయ్యను? శాస్త్రి ఏమయ్యను? ఈ లోకపు తర్కవాది ఏమయ్యను? ఇహలోక జ్ఞానమును దేవుడు వెర్రితనంగా చేసి ఉన్నాడు గదా! దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటన అను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పమాయను. యూదులు సూచక క్రియ చేయమని అడుగుతున్నారు. గ్రీసు దేశస్థులు జ్ఞానాన్ని వెదుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. విశ్వాసులారా, ఎక్కడి నుండి వచ్చాయి మీకు ఈ మనస్తత్వం? ఎందుకు ఇలా చేస్తున్నారు? మీరు తెలుసుకోరా? బాప్తిజం ఇవ్వడానికి కాదు, సువార్త ప్రకటించడానికి నన్ను పిలిచాడు దేవుడు. మీరు నా పేరు చెప్పుకోవడం, కేఫా పేరు చెప్పుకోవడం, అపోల్లో పేరు చెప్పుకోవడం ఏంటి? సిలువ కదా రక్షించింది. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి అది వెరితనంగా ఉంది. రక్షించబడుచున్న మనకు అది దేవుని శక్తి కదా! నీవు రక్షించబడ్డావు, నువ్వు సిలువను విశ్వసించి వచ్చావు, నువ్వు క్రీస్తుని అంగీకరించి క్రీస్తుకు బిడ్డగా ఉండటానికి సంఘంలో చేర్చబడ్డ నీవు ఇలాగూ ఎందుకవుతున్నావు? ఇక్కడ 2 గుంపులున్నాయి. ఒకటి నశించుచున్న వారు. 2 రక్షించబడుచున్న వారు. నీవు రక్షించబడ్డావు. రక్షించబడిన వారిలో మళ్ళా గుంపులు లేవు. నశించిపోతున్న వారిలో మళ్ళా గుంపులు లేవు. అబద్ధాలు చేసిన వాళ్ళు వీళ్ళు, వ్యభిచారం చేసిన వాళ్ళు వాళ్ళు. అందరూ పాపం అంతే. ఏదన్నా కానివ్వండి పాపం, పాపం వల్ల వచ్చే జీతం మరణం. రక్షించబడిన వారు దేవుని పిల్లలు. ఏ సంఘం అయినా సరే, ఏ డినామినేషన్ అయినా సరే. దేవుని పిల్లలు అంతే. మళ్ళీ గుంపులు ఎక్కడి నుండి వచ్చాయి? ఈ చీలికలు ఎక్కడి నుండి వచ్చాయి? సరే, ఒక్కొక్క సేవకుడు ఒక్కొక్క ప్రాంతంలో పరిచయం చేస్తున్నాడు కాబట్టి తన గుర్తింపు కోసం డినామినేషన్‌కి ఒక పేరు పెట్టుకుంటున్నారు. మంచిది. ఇప్పుడు ఒక డినామినేషన్‌లోనే మళ్ళా గుంపులు. ఇది ఉండకూడదు. తప్పు. సేవకులు గూడా అందరూ ఐక్యంగా పని చేయాలి దేవుని పని. అంతే తప్ప వ్యర్థమైన ఇలాంటివి మీకెందుకొచ్చాయి? మీరు తెలుసుకోరా? నశించిపోతున్నోళ్ళకి సిలువ వెరితనంగా కనిపిస్తుంది. సిలువను చూసిన వారు అనేకులు వెరితలలు వేస్తున్నారు. అలనాటి గ్రీకు సంస్కృతి, సంప్రదాయాలు ఈ గ్రీస్ దేశస్థులు ఎలాంటి వారంటే, జ్ఞానం, కొత్త విషయాలు పరిశోధించే విషయంలో, ఎన్నో తర్కాలు, వితర్కాల విషయంలో వాదోపవాదాలు చేసుకోవడం అంటే వాళ్ళకి చాలా ఇష్టం. అలాంటి వారికి సిలువను గురించి చెప్తుంటే వెర్రితనంగా అనిపించింది. ఇవాళ కూడా అంతే కదా! ప్రభువైన యేసుక్రీస్తుని గురించి చెప్తుంటే నశించే గుంపులో ఉన్నారు కాబట్టి వాళ్ళకది వెరితనంగా కనిపిస్తుంది. ఏమండి? తను తాను కాపాడుకోలేకపోయాడు దేవుడు. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. కానీ రక్షించబడుచున్న వారికి అది దేవుని శక్తి. అదే దేవుని గొప్ప శక్తి అయ్యుంది. జ్ఞానుల జ్ఞానము నాశనమైపోతుంది. వివేకుల వివేకం శూన్యమైపోతుంది. జ్ఞాని ఏమైపోయాడు? శాస్త్రి ఏమైపోయాడు? ఈ లోకపు తర్కవాది ఏమైపోయాడు? ఇహలోక జ్ఞానం దేవుడు వెరితనంగా చేస్తున్నాడు. వాస్తవమే. మనిషి జ్ఞానం దేవుని ముందు పోలిస్తే ఏ పాటిది? మనిషి గొప్ప జ్ఞానిని అనుకుంటున్నాడు గాని అజ్ఞాని. ప్రభువుని ఎరగని ప్రతివాడు అజ్ఞాని. ఎంత గొప్ప స్థానమందున్నా సరే. ప్రభువుని ఎరిగిన వాడే జ్ఞాని. ఎందుకంటే రక్షించు దేవుడిని తెలుసుకోకుండా ఎంత ఆస్తి, ఐశ్వర్యాలు, జ్ఞానం, గొప్ప పేరుంటే ఏం లాభం? రక్షించు దేవుడు లేడు కదా! రక్షించు దేవుడు ఉన్నవారికి జ్ఞానం లేకపోయినా సరే, వారు రక్షించే దేవుడి దగ్గర నిలిచి తమను తాము ఆ ప్రభువుకి సమర్పించుకుంటే, ఆ ప్రభువు వారిని రక్షించి నిత్యరాజ్యంలో ఉంచుతాడు. మోక్ష ఆ రాజ్యంలో పరలోక పట్టణంలో ఉంచుతాడు. ఈ జ్ఞానేమో నాకు జ్ఞానం ఏది? నాకు ఆధారాలు ఇవ్వండి. సాక్ష్యాలు చూపండి. నేను నమ్ముతాను. ఇట్లంతా అంటాడు జ్ఞాని. వాడు అజ్ఞానంలోనే నశించిపోతాడు. నువ్వే స్థితిలో ఉన్నావు ప్రియ విశ్వాసి? ఆలోచిస్తున్నావా? సూచక క్రియలు అడుగుతున్నారు కొందరు. ఏదో చేయమని జ్ఞానాన్ని వెతుకుచున్నారు మరికొందరు.
మరి మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. ఆ సిలువను విశ్వసించే కదా మీరొచ్చారు. మీలో ఎందుకు ఈ మనస్తత్వం వచ్చింది? యేసు 24 వచనం. ఆయన యూదులకు ఆటంకంగాను, అన్ని జనులకు వెరితనంగాను ఉన్నాడు. గాని యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి, పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు, దేవుని జ్ఞానమై ఉన్నాడు. దేవుని వెరితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానం గలది. దేవుని బలహీనత మనుషుల బలహీనత కంటే బలమైంది. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపుని చూడండి. మీలో లోకము రీతిని జ్ఞానులనైనను, గనులనైనను, గొప్ప వంశపు వారినైనను అనేకుల్ని పిలవలేదు గాని, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకమందు వెరివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి లోకంలో బలహీనులైన వారిని ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలమున ఆయన మనకు జ్ఞానము, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయను. విశ్వాసులారా చూడండి. సిలువ మనల్ని రక్షించింది. ఈ సిలువ దగ్గరికి రండి. సిలువ దగ్గరకొచ్చిన వారు విశ్వసించిన వారికి అది దేవుని శక్తి, మహాశక్తి. ఎందుకంటే నిజంగానే జ్ఞానేమో తన జ్ఞానాన్ని బట్టి వెర్రివాడైపోయాడు. ప్రభువుని తెలుసుకోలేకపోయాడు. సిలువ వెరితనంగా అతనికి కనిపించింది. కానీ మనకో ఆ సిలువే మనకు శరణంగా కనిపించింది. సిలువ నీడే మనం ఆశ్రయం అనుకున్నాం. సిలువలోనే సర్వ సంపదలు దాగి ఉన్నాయని, సిలువలో వేలాడిన క్రీస్తే సమస్తానికి ఆది సంభూతుడని మనం నమ్మాము. మనం గొప్పవారమా? కాదే. లోకరీత్యా జ్ఞానులమా? అహా! లేదు. ఏ జ్ఞానం లేదు. వెర్రివారం. అజ్ఞానులమని చెప్పవచ్చు. మనకన్నా గొప్ప గొప్ప వేద పుస్తకాలను వేల వేల వేదాలను ఎన్నింటినో చదివిన వారు, మహాగ్రంథాలను పరిశోధించిన మహామహులు ఎందరో ఉన్నారు. మనకంత జ్ఞానం లేదు. బలాఢ్యులమా? కాదే. మన ఆరోగ్యం చాలా అల్పమైనది. ఎన్నికైన గొప్ప వంశపు వారమా అంటే లేదు. ఎవరమో, ఎక్కడి వారమో. కానీ ప్రభువుని నమ్మాము. ఆ నమ్మకమే మనకు ఆయన శక్తిని అనుగ్రహించింది. ఏ గొప్ప జ్ఞానికి లేని సమాధానం మనకుంది. గొప్ప బలవంతుడికి లేని కృపలు మనకిచ్చాడు దేవుడు. గొప్ప వేద పండితుడికి లేని అర్హతలు మనకిచ్చాడు మన ప్రభు. ఎవరు అతిశయించకూడదు. జ్ఞాని రక్షించబడ్డాడంటే, నా జ్ఞానం నన్ను రక్షించిందంటాడు. కానీ వెర్రివాడో నన్ను ప్రభు రక్షించాడంటాడు. నిజమే. అందుకే జ్ఞానులమని చెప్పుకునే వెర్రివారంగా మారదామా? వెర్రివారమైన మనలను ప్రభు జ్ఞానవంతులుగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. అలాగుందామా? క్రీస్తునందు మనకు జ్ఞానం, క్రీస్తునందే మనకు బలం, క్రీస్తే మనకు నీతి, క్రీస్తే మనకు విమోచన, క్రీస్తే మనకు పరిశుద్ధత. అతిశయం ప్రభువులోనే ఉంది. లోకంలో మనల్ని బట్టి మనం అతిశయించడానికి ఏమీ లేదు. కానీ ప్రభువులో ఉన్న నీవు, నేను ఎన్నో విషయాల్లో ఎందుకో ప్రభువు మనతో ఉన్నాడు. అందుకే మనం అతిశయించవచ్చు. ప్రభువునందు అతిశయించవచ్చు. ప్రభువుని బట్టే అతిశయించాలి. ఎందుకంటే ఏదైనా చేసేది ప్రభువే. మనకేమీ లేదు. కానీ ఏమీ లేకపోయినా ప్రభువు దగ్గరకొచ్చి అన్నీ పొందుకోగలుగుతున్నామంటే అది దేవుని కృప. దేవుని చక్కటి సహాయం. ఇదే సిలువను గురించిన సువార్త. ఆ సువార్తను నమ్మి వచ్చిన వారేమో శక్తిని పొందుకుంటుంటే, నమ్మని వారు వెర్రివారైపోతున్నారు. అది వెర్రితనంగా భావిస్తున్నారు. ప్రియవిశ్వాసులారా, ఎందరో కదా ప్రభు సువార్తను మనం చెప్తుంటే నవ్వుతున్నవారు, అజ్ఞానంగా మనల్ని ఎంచుతున్నవారు, మనం జ్ఞానం లేని వారం అనుకుంటున్నారు. మనకేమీ తెలీదు. ఏదో సిలువలో వేలాడి, సిలువలో చనిపోయిన ఆయన్నెవరినో మనం నమ్ముకున్నామని, ఆయన తక్కువ వర్గానికి, తక్కువ కులస్తులకు, మతస్థులకు చెందినవాడని ఇలాగేవేవో అనుకుంటున్నారు. ఎందుకో తెలుసా? వారికి సిలువను గురించిన వార్త వెరితనంగా ఉంది. వెరితనంగా ఉందంటే వారు ఏ స్థితిలో ఉన్నారు తెలుసా? నశించిపోయే స్థితిలో ఉన్నారు.
కానీ సిలువ నీకు శక్తినిచ్చిందా? అంటే ఏంటి? నువ్వు రక్షించబడుచున్న వారిలో ఉన్నావు. రక్షించబడిన వారికి అది శక్తి. నశించే వారికి వేరుతనం. సిలువలో ఇవే ఉన్నాయి. నాశనమా? రక్షణ. రక్షించబడిన నీవు సంఘంలో చేర్చబడ్డావు. సంఘంలో చేర్చబడిన నీవు వ్యక్తుల పేర్లు చెప్పుకుంటున్నావు ఎందుకు? అలాగని క్రీస్తు పేరు చెప్పుకున్న వారు గొప్పవారేమో అనుకుంటున్నారా? కొందరు క్రీస్తు వారు అని చెప్పుకున్నారు కదా! వాళ్ళేం గొప్పవారు కాదు. ఎందుకో తెలుసా? వాళ్ళు పైకి మేము క్రీస్తు వారము అంటారు. లోపల క్రీస్తు మావాడు అని అతిశయిస్తారు. తప్పు. మనం క్రీస్తు వారము, క్రీస్తు ప్రియ బిడ్డలము. యేసుక్రీస్తు కృప ద్వారా ఆ యొక్క యోగ్యత సంపాదించుకున్నాం. క్రీస్తు కృప చూపకపోతే మనం ఎవరమో, మనలో ఏమీ లేదు. మన ప్రభువుకి నిత్యము కృతజ్ఞులమై జీవించాలి. అంటే కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ప్రభు ఏదన్నా ఉందంటే అది నీ కృపే. ఈవేళ నాకు కలిగిన రక్షణ నీ మహాభాగ్యం, నీ మహా దానమే. నాకున్న ఈ భాగ్యము నీవిచ్చిన వరమే ప్రభు అంటూ నిత్యము దేవునికి లోబడి మంచి మనస్సాక్షితో కృతజ్ఞత గలవారమై బ్రతకాలి. వినని వారికి సిలువను చూస్తే అవమానంగా, హేళనగా, వెరితనంగా ఉంది. వారు నశించే స్థితిలో ఉన్నారు. మీరు రక్షించబడ్డారు. మీలో గుంపు మనస్తత్వం వద్దు. మీరు క్రీస్తులోనికి రండి. సమస్తము క్రీస్తే. నీతి క్రీస్తే. రక్షణ క్రీస్తే. విమోచన క్రీస్తే. పరిశుద్ధత క్రీస్తే. అన్నీ క్రీస్తే. అన్నీ క్రీస్తు ద్వారానే. నీతి క్రీస్తు ద్వారానే కలిగింది. బలం క్రీస్తు ద్వారానే కలిగింది. జ్ఞానం ఆయనదే. పరిశుద్ధత ఆయనదే. విమోచన ఆయన ఇచ్చేదే. అన్నీ ఆయనలో ఉన్నాయి. మీరు ఆయన వారుగా ఉండండి. ఇలాంటి మనస్తత్వం పోవద్దు. ప్రకృతి సంబంధులుగా మారొద్దు. నశించిపోయే వారికి అది వేరుతనం. మీకు శక్తి. మహాశక్తి గల దేవుడి శక్తి పొందుకుంటున్నావు కాబట్టి దేవుని శక్తిని ఆశ్రయిస్తున్న నీవు ప్రభువు మీద ఆధారపడు. మనుషుల పేరు చెప్పి చీలికల మనస్తత్వం సంఘంలోకి తెచ్చే వారంగా మనం ఉండకూడదు. అలాగే మీరు ఆయన సహవాసానికి పిలువబడ్డారు. సహవాసం అంటే ఒకరితో ఒకరు అన్నీ పంచుకోవడం, అన్నీ కలిసి మాట్లాడుకోవడం, ముచ్చటించుకోవడం. నీకు ప్రభుతో అలాంటి అనుభవం ఉందా? ప్రభు నీతో అలాగే ఉన్నారా? ఒకరితో ఒకరు పరిచయస్తులుగా ఉన్నారా? లేదంటే నువ్వెవరో నేనెరగను అనే స్థితిలో నీవున్నావా? ప్రభువుకి నీకు ప్రభువు తెలుసు. మరి ప్రభువుకి కూడా నువ్వు తెలుసా? పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు ప్రభు. నువ్వెలాగున్నావు? ప్రియ విశ్వాసి, ఈ మొదటి అధ్యాయం మనకు నేర్పిస్తున్న పాఠాలు పరిశుద్ధంగా ఉండాలి. జీవితాంతం. ఆయనతో సహవాసం చేయాలి. ఎప్పటి వరకు? జీవితాంతం. వ్యర్థమైన మనస్సు ఉండకూడదు. సిలువ ద్వారా శక్తి పొందుకోవాలి. అంతేగాని సంఘంలో మన ద్వారా రకరకాల వ్యతిరేకతలు వచ్చే స్థితిలో మనం ఉండకూడదు. ఇంకా ఇలా వాళ్ళ వాళ్ళము, వీళ్ళ వాళ్ళము అని చెప్పుకుంటున్న వారి గురించి ఇంకా అనేకమైన విషయాలు రాబోతున్న అధ్యాయాల్లో పౌలు గారు మాట్లాడబోతున్నారు. మనం కూడా వాటిని జాగ్రత్తగా ధ్యానం చేసుకుందాము. ఇందాక ప్రభు కృప మనందరికి తోడేయండి. ఈ మాటలు ప్రతి వారి హృదయాలు స్థిరపరిచి మహిమ కలిగిన ఆయన రాకడకు రాజ్యానికి మనందరినీ సిద్ధపరచునుగాక. ఆమెన్. మన ప్రభు అయిన యేసయ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.